5 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అన్ని ఇబ్బందులే కలుగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా దుబ్బాక మండల పరిధిలోని శ్రీ రేకులకుంట మల్లికార్జున స్వామి ఆలయంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి అప్పుడు ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచే ప్రారంభోత్సవం చేసుకోవడం, మరి ఆ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మనం మల్లన్న దయ వల్ల మరి పూర్తిగా మరి విశ్వాసంతో సాధించుకున్నాం. తర్వాత కూడా తదనంతరం మరి మంచి ప్రాజెక్టులు కట్టుకున్నాం, కాలువలు తీసుకున్నాం. మరి అవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. మరి అవన్నీ పూర్తి చేసుకోవాలంటే మళ్ళీ మన కేసీఆర్ రావాలని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా మరి కేసీఆర్ వైపు చూస్తున్నారు. మరి ఈ ఎన్నికలు కూడా మనకు చాలా కీలకమైనవి. ఎంపీ ఎలక్షన్ అనేది చాలా కీలకం. మరి నా ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా 54,000 మేయర్తో గెలిపించిండ్రు. మరి నాకు తోడుగా మరి ఎంపీ వెంకట్రామిరెడ్డి గారిని కూడా గెలిపించినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మల్లన్న సాగర్ ద్వారా రావాల్సిన అన్ని గ్రామాలకు రావాల్సిన కాలువలు గాని, పిల్ల కాలువలు గాని, అన్ని గ్రామాలు, చెరువులు, కుంటలు మరి అన్ని నింపుకొని మరి ఈ రోజు పంటలు పండించుకునేందుకు మనం అందరం రైతులు కాబట్టి ఇప్పుడు మనకు చాలా మనకి ఎన్నిక కూడా చాలా కీలకమైనది. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి. 4 ఏళ్లలో మరి ఈ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏందో మీరు అందరు చూస్తున్నారు. మరి పంట పొలాలు ఎండిపోతున్నాయి, మరి నీళ్లు రావట్లేదు, మరి కరెంటు సరిగా రావట్లేదు. రైతులకు ఏదైతే మరి ఎన్నికల్లో ప్రధానంగా మరి 6 పథకాలు అని చెప్పి ముఖ్యంగా చెప్పిండో మరి దాంతో పాటు ఇంకా 420 స్కీములు ఇస్తా అని చెప్పి మరి ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినది పూర్తిగా వైఫల్యం చెందిండ్రు. మరి ఖచ్చితంగా మరి వారి ఫెయిల్యూర్కు ఇదే నిదర్శనం. ఏ గ్రామంలో అయినా మంచినీరు కొరత, మరి సాగునీరు కొరత, కరెంటు సరిగా రాకపోవడం, మరి వాళ్ళు ఇచ్చే రైతు బంధు గాని, రైతు బీమా గాని, మరి కళ్యాణ లక్ష్మి గాని, మరి ఆసరా పింఛన్ గాని, మహాలక్ష్మి స్కీమ్ గాని ఇవన్నీ కూడా ఇస్తా అని చెప్పి ప్రజలను నమ్మించి ఈ రోజు మోసం చేసిన మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మళ్లీ కూడా అదే మోసపూరితమైన మాటలు మాట్లాడుకుంటా గ్రామాలలో తిరుగుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్లీ మనం నమ్మి మోసపోవద్దు. ఒకసారి నమ్మినాం, మరి ఏమేం చెప్పిండో మీ అందరు తెలుసు. ఇంటింటికి ఎడ్లిస్తా, నేను నాగలిస్తా, మరి యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తా, చేనేత కార్మికులకు మరి క్లస్టర్లు పెట్టిస్తా, మరి పిల్లలకు పెళ్లి కాని పిల్లలకు నేను పెళ్లిళ్ళు చేస్తా అని చెప్పి దాదాపు 18-20 మరి దొంగ మాటలు చెప్పి మరి మన ఎమ్మెల్యే గెలిచిండు ఉప ఎన్నికల్లో. తర్వాత ఏమైందో మనం అందరం చూసినాం. ఎవ్వరికి కూడా ఏం చేయలేదు. మళ్ళీ